మాతృదేవోభవ. నమ్మరిదేల మీరు నలినాసను రాణి ఉపాస్య వీనికంచు అమ్ము వచింపబూనెదరగా సరివారలు పెద్దవారలు. నమ్మరిదేల మీరు నలినాసను రాణి ఉపాస్య వీనికంచు అమ్ము వచింపబూనెదరగా సరివారలు పెద్దవారలు. కమ్మని పల్కు దేవతను గాంచడి నిష్ఠయలేదు, కమ్మని పల్కు దేవతను గాంచడి నిష్ఠయలేదు. నాకు మా అమ్మ ఉపాస్య దైవమని అందర ముందు వచింతునీయడన్. నాకు మా అమ్మ ఉపాస్య దైవమని అందర ముందు వచింతునీయడన్. మహత్తరమైన తత్వజ్ఞానాన్ని సూక్ష్మతరం చేసి మనకు అందిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం అశ్వమేధ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1742వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఇన్ని ఉపదేశాలు విన్న ధర్మరాజు మళ్ళీ మొదటికి వచ్చాడండి. సరిగ్గా అందరి జీవులకి ప్రత్యేకగానే భారతంలో పాత్రలను సృష్టించాడు వ్యాసుడు. ఆ పాత్ర నిర్మాణం అలాగే ఉంది. అందుకే మానవ జీవితమే ఒక మహాభారతం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. మానవ జీవితమే మహాభారతం. అందుకే ఇప్పటికీ మనకి ఆకట్టుకునే కథల్లో భారతమే ఎక్కువ. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలనే మాట అందుకే వచ్చింది. గారెలకి ప్రత్యేకమైన రుచి ఉండదు, కమ్మదనం రుచి కాదు. షడ్రుచులలో కమ్మదనం లేదు. తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపు అవి రుచులు. కమ్మదనం రుచి అని ఎవరో చెప్పలా. కానీ మరి కమ్మగానే ఉంటే గారెలు తీయగా ఉండవు, కారంగా ఉండవు, చేదుగా ఉండవు, వగరుగా ఉండవు, ఉప్పగా ఉండవు, పొల్లగా ఉండవు. మిగిలిన పిండి వంటలు వేరు, గారెలు వేరు. భారతాన్ని గారెలతో పోల్చడంలో ఉద్దేశ్యమే ఇది. కాస్త సూక్ష్మంగా ఆలోచిస్తే తత్వం అర్థమైపోతుంది. గారెలతో ఎందుకు పోల్చారు? తింటే గారెలు తినలేడు, బూర్లు, బొబ్బట్లు, మైసూరు పాకాలు ఇన్ని ఉండగా. గారెల్లో నంచుకునే పదార్థాన్ని బట్టి రుచి ఉంటుంది. ఎందుకంటే గారెల్లో నంచుకునేవి కూడా మీరు గమనించండి, 16 రకాలు ఉన్నాయి. అల్లం పచ్చడి ఉంది, బెల్లం ముక్కలు ఉన్నాయి, ఒట్టి బెల్లం, పానకం ఉంది, చెరుకు పానకం ఉంది, తేనె ఉంది, అల్లం పచ్చడి ఉంది, అన్నం పరమాన్నం, అబ్బో అద్భుతం, అన్నం పరమాన్నం ఉంది, తేనె ఉంది. ఇంక ఎన్ని రకాలు ఉన్నాయి. చారులో గారి, పులుసులో గారి, సాంబార్లో గారి, పెరుగులో గారి, చివరికి మనం నోట్లో గారి పెట్టే వరకు అన్నింటిలోనే పెడతారు దీన్ని. మరి ఏ పిండి వండి మీరు పులుసులో బూరి వేయండి, బాగుండదు. బూరి పట్టుకెళ్ళి పులుసులో వేస్తే పులుసు పాడైంది, లేదా కానీ బూరు పాడైంది. వీరు గారి అన్నింటిలో వేస్తారు. భారతం అందరికీ సంబంధించింది. నీకు ఏ రుచిగా, ఎవరికైనా రుచిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మనస్సు పెరుగా అయితే ఒక రుచి, వాళ్ళ మనస్సు తేనె అయితే ఒక రుచి, వాళ్ళ మనస్సు అల్లం పచ్చడి అయితే ఒక రుచి, వాళ్ళ మనస్సు బెల్లం పానకం అయితే ఒక రుచి, వాళ్ళ మనస్సు బెల్లం ముక్క అయితే ఒక రుచి. ఏమీ కాదండి, మంచిది ఒట్టిగారి తిన్నా బాగానే ఉంటుంది. కొందరు తింటారు. వాళ్ళ మనస్సు అన్నం పరమాన్నం, నా మనస్సు అదే, అందుకని అది ఇంకా బాగుంటుంది. నాకు బ్రహ్మాండం గారిలో అన్నం పరమాన్నం ఏమి మొత్తం మీకు ఏ పర్వం కావాలో చెప్పండి, భారతంలో ఉచితంగా చెబుతాం అంతే. అంత మాత్రం చేత అది ఒకటే రుచా, లోకహ భిన్న రుచికి. ఎవరి రుచిని బట్టి వాళ్ళకి అది తత్వాన్ని అందిస్తుంది. కావలసిన సమాచారాన్ని, సజ్ఞానాన్ని కూడా, సమాచారాన్ని, సత్తత్వాన్ని కూడా. అంటే అందరి ప్రయోజనాలు తీరుతాయి. కాబట్టి భారతం అందరికీ ఇష్టం. సరిగ్గా మనలాగే ప్రవర్తిస్తున్నాడు ధర్మరాజు. మనలో కొంతమంది అంతే, అన్నీ వింటారు, అన్నీ చదువుతారు, మళ్ళీ ఏడుస్తూ ఉంటారు. అన్ని తీర్థాలు తిరుగుతారు, యాత్రలు తిరుగుతారు, మళ్ళీ వచ్చి ఏడుస్తూ ఉంటారు. ఇన్ని తిరిగాం, కష్టం తీరనేలేదు. ముందే తెలుసుకోవాలి ఈ విషయం. ఖర్చులన్నీ తగ్గివి. అది అందుకే అన్నాడు, ఉపదేశాలన్నీ ఉప్పుటేరులో కలిసిపోయాయా, ఏమిటయ్యా పోన్లే. ఎందుకంటే వీళ్ళ బాధ ఏమిటంటే పరిపాలన మానేస్తాడేమో. అప్పుడు రాజులు తత్వజ్ఞానంతో వైరాగ్యంతో ఉండేవారు. వాళ్ళని పరిపాలించండి మొర్రో అని, యుద్ధం చేయండి మొర్రో, ధర్మాన్ని కాపాడండి మొర్రో అని బతిమాలాల్సి వచ్చేది. ఇప్పుడు దిగిపోవయ్యా బాబు, దయచేసి దిగిపో అని పెద్ద ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. అయినా దిగట్లేదు. ఎంత తేడా ఉందండి ఆనాటికి ఈనాటికి రాజకీయం. అందుకే ఇప్పటికీ భారతం అవసరం. దిగిపోతానంటున్నాడు ధర్మరాజు, వద్దని చెబుతున్నారు కృష్ణుడు వ్యాసుడు. పోనీ మనశ్శాంతి కోసం యజ్ఞాలు చేయి అంటే ధర్మరాజు వెంటనే అన్నాడు, దేని వంకలు దానికి ఉంటాయి. బడెగొట్టే పెళ్ళాడు 100 వంకలు చెబుతాడు. వాన వస్తుంది అంటాడు, వాన వస్తే గొడుగు వేసుకోండి, గొడుగు చిల్లు పడింది అంటాడు, రకరకాలు అంటాడు. ఇవన్నీ కుదిరాక చివరికి ఇంకా బయలుదేరదీస్తే లోపల ఏదోలా ఉందంటాడు. ఇక దానికి ఏం చేయాలో తెలియదు. అలాగే ఉంది ధర్మరాజు పరిస్థితి. ఇప్పుడు అంటున్నాడు యజ్ఞాలు చేయమంటున్నారు. యజ్ఞాలంటే బోళ్ళు దాన ధర్మాలు చేయాలి, ఖర్చులు అవి అవుతాయి. చండీ యజ్ఞానికి ఎంత అయిందో తెలంగాణలో కనుక్కోండి, బోళ్ళు అవుతుంది. అందుకే డబ్బు లేదు, డబ్బు లేదు నిజంగానే. లెక్క ఎందుకు లేదు? తెలుగులో సామెత,
పాండవుల సంపాదన అంతా కౌరవులు దద్దినాడే సరిపోయిందని, పోయిన వాళ్ళు 100 మంది, పైగా ఇంకా ఇతర పెద్దలు 100 మంది అన్నదమ్ముల విషయం. మరి ఇతర పెద్ద వేరే పెద్దలు వాళ్ళందరికీ ధర్మరాజే పెట్టాలి. పైగా వీళ్ళందరికీ మొదటి సంవత్సరం మరి నా అనుభవం ప్రకారం నేను చెబుతున్నాను, మాసికాలు పెట్టాలి, ఊనసాండ్ మాసికాలు పెట్టాలి, త్రైమాసికాలు పెట్టాలి, సంవత్సరకాలు మళ్ళీ 3 రోజులు పెట్టాలి. ఇప్పట్లాగా అప్పుడు సేవాశ్రమాలు లేవు, ఇళ్లలోనే పెట్టాలి. ఎంత ఖర్చు అండి, సామాన్యమా? మరి అందుకే సంపాదన కౌరవులు చాలా తేలిగ్గా చెప్పేశారు గ్రామీణులు భారతం గురించి. పాండవుల సంపాదన అంతా కౌరవులు తద్దినాడే సరిపోయిందని అంటారు. వెంటనే ఇళ్లలో ఏదైనా యజమాని సంపాదించిందంతా సరిపోతుంది. ఇతర మతాల్లో కూడా చెబుతారు అయ్యగారి సంపాదన అంతా అమ్మగారి కుట్టుపోగులకు సరిపోయిందని, చెవు కుట్టుపోగులకు సరిపోయింది. ఇప్పుడు ఊరికే ఆభరణాలు మారుస్తూ ఉంటుంది, చెవుదుద్దులు అస్తమానం మారుస్తుంది, అయ్యగారి సంపాదన దానికి సరిపోయింది. అలాగా పాండవుల సంపాదన అంతా కౌరవులు తద్దినాడే సరిపోయింది. నిజంగానే పైగా ఇంకో రహస్యం చెప్పాడు. అమ్మ బాబోయ్, నేను అనుకున్నాను ఇప్పుడున్న రాజకీయం అప్పుడు కూడా ఉందన్నమాట అనుకున్నాను నేను. దుర్యోధనుడు తన పక్షాన చేరేటువంటి రాజుల్ని పిలిపించి మళ్ళీ వీళ్ళు మనస్సు మార్చుకుంటారేమో అని ఏడాది పాటు ఆ రాజులందరినీ పెట్టి శిబిరాన్ని పోషించేటండో. అమ్మో, ఇప్పుడు రాజకీయాలు అప్పుడు కూడా ఉన్నాయి. ఎక్కడైనా ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సి వస్తే ఆధిక్యం తగ్గిపోయిందని వెంటనే గవర్నర్ గారు ఏం చేస్తారు, చట్టం ప్రకారం ఏదో ఫలానా రోజు నీకు బల నిరూపణ అంటాడు. ఈ బల నిరూపణ కోసం ఈ శాసనసభ్యులందరినీ పట్టి కర్ణాటకలో నందిగ్రామంలో పెడతారు. అక్కడ మొత్తం టీవీలు, వాళ్ళకి కావాల్సిన రకరకాల భోగాలు, ఇంకా బాగుండదు చెబితే కానీ అన్ని రకాల ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఎక్కడ దాటిపోతారో, అవతల వాళ్ళ శిబిరంలోకి వెళ్ళిపోతారో అని ఇక్కడే పెట్టి బంధించి మళ్ళీ వాళ్ళందరూ మరి గౌరవనీయ శాసనసభ్యులు కూడా అగౌరవనీయమైన మర్యాదలన్నీ చేస్తారు. వారికి గౌరవనీయులకు అగౌరవనీయంగా జరుగుతాయి. అన్ని రకాల భోగాలు అగౌరవనీయమే, అవన్నీ ఉంటాయి అక్కడ. అలాగ శిబిరాలు పెట్టి ముఠా పోషించడం దుర్యోధనుడు చేశాడు, భారతంలో ఉంది. దుర్మార్గపు రాజకీయం. అదే ధర్మరాజు ఏం చేశాడు, యుద్ధం మొదలవుతుందనగా మధ్యలో నిలబడి పరమధైర్యంగా 2 సైన్యాల వారికి విజ్ఞప్తి చేస్తున్నా, నా పక్షంలో ఉండడం ఇష్టం లేని వాళ్ళు అటు వెళ్ళిపోవచ్చు, మా పక్షంలో ఉండడం ఇష్టమైన వాళ్ళు ఇప్పుడైనా రావచ్చు, నాకు రాగద్వేషాలు లేవు, ధర్మం కోసమే నేను యుద్ధం చేస్తున్నా. ధర్మరాజే ఏడుస్తూ ఏడుచుగాక, ఆయన ఏడవకపోతే మనకి భారతం వచ్చేది కాదు. దుర్యోధనుడు అందుకని అలా చూశాడండి. నిజంగా దుర్యోధనుడు ముఠా పోషణ కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టేశాడు. ఏం చేయాలో తెలియట్లేదు. పైగా ధర్మరాజు ఎంత మంచివాడో గమనించండి. వెంటనే వస్తుంది ఆలోచన, ఏదో రకంగా పన్నులు వేసేయండి ప్రజల మీద, సైకిల్ ఎక్కితే పన్ను, మళ్ళీ దిగితే పన్ను అని వేసేయండి, ఏదో చేసేస్తారు. ప్రజల మీద పన్నులు వేసే సమయం కాదు ఇది. భర్తలు పోయి భార్యలు, కొడుకులు పోయి తల్లులు, తండ్రులు పోయి కూతుళ్ళు బాధపడుతున్నారు. దేశంలో మిగిలింది వితంతువులే, అభాగ్యులే, బలహీనులే. వాళ్ళ దగ్గర నేను పన్ను వసూలు చేయనా ఇప్పుడు కొత్త పన్నులు వేసి? అది నాకు ఇష్టం లేదు. నిజంగా ధర్మరాజు ఉత్తమ పరిపాలకుడు కాబట్టి ఆయన ఉండమని బతిమారారు వీళ్ళు. అప్పుడు కూడా వ్యాసుడు ఉపాయాలు ఉంటాయండి దేనికి. ఓ పని చేయి, వెనక మరుత్తు అనే మహారాజు యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో అంతవరకు యజ్ఞాలు చేసిన వాళ్ళు ఎవ్వరూ చేయని దానాలు చేశాడు ఆయన. అపారమైనటువంటి బంగారము, వజ్రాలు, రాసులుగా దానాలు ఇచ్చాడు. ఆ బ్రాహ్మణులు, ఆ ప్రతిగ్రహీతలు, వాళ్ళు కూడా ఎంత గొప్పవాళ్ళు, ఎంత త్యాగమూర్తులు అంటే వాళ్ళకి అవసరమైందే తీసుకున్నారు. బ్రాహ్మణుడికి దానం పట్టవలసిన అవసరం కూడా ఉంది, హక్కు కూడా ఉంది, శాస్త్రమే కల్పించింది. దానం, ప్రతిగ్రహణం. దానం చేయమన్నారు బ్రాహ్మణ్ణి, ప్రతిగ్రహణం కూడా మరి ఎవరు చేయకపోతే ఇచ్చేవాళ్ళు ఎవరికి ఇస్తారు, చేయమన్నారు. అందుకే దానాలు పట్టేటువంటి పురోహిత వర్గానికి నా సోదరులుగా భావించి విజ్ఞప్తి చేస్తున్నా, నన్ను మన్నించండి, మీకు కుదిరినా కుదరకపోయినా సహస్ర గాయత్రి చేసుకుని తీరాలి, లేకపోతే మహాపాపం. ప్రతిరోజు సహస్ర గాయత్రి చేయాల్సిందే. దానం పట్టే ప్రతి పురోహితుడు, ప్రతి అర్చకుడు, పౌరోహిత్యం అనే వృత్తిలో ఉన్న ప్రతి వాళ్ళు సహస్ర గాయత్రి చేస్తే కానీ బయటికి వెళ్ళకూడదు. ఈ పాపాలు పీడించేస్తాయి, కుటుంబ సభ్యులకు కూడా తగులుతాయి. క్రమక్రమంగా వృత్తిలో కాస్త మనం వృద్ధికి వస్తున్న కొద్దీ ఈ దానాలు తగ్గించాలి, ఇంకెవరికైనా అవకాశం ఇవ్వాలి. ఇంకా మళ్ళీ మనమేనా పట్టేయకూడదు. మళ్ళీ ఇప్పించడం, నీకు దానం ఇప్పిస్తున్నాను 100లో నాకు 50 అని ఇంతకంటే దరిద్రం ఇంకోటి లేదు. బ్రాహ్మణుల్లో కూడా ఇలాంటి బుద్ధులు ఉంటే ఇక లోకాన్ని ఎవరూ బాగు చేయలేరు, కానీ ఉంటున్నాయి. నన్ను మన్నింతురుగాక. ఆనాటి బ్రాహ్మణులు ఎంత గొప్పవాళ్ళు అంటే, వాళ్ళు ఇంత కోట్ల విలువ చేసేటువంటి బంగారాన్ని ఆయన దానం ఇస్తే వాళ్ళు కావలసింది మాత్రమే తీసుకుని మిగిలింది హిమాలయ పర్వత శ్రేణుల్లో కింద పాతి పెట్టేశారటండి. నిక్షేపం అంటారు దాన్ని, నిధి నిక్షేపం పాతి పెట్టేశారు. ఇది మేము బ్రాహ్మణులం, మాకింత డబ్బు ఇంట్లో ఉంటే ఆడాళ్ళకి మగాళ్ళకి కూడా లేనిపోని కోరికలన్నీ కలుగుతాయి, చెడిపోతారు.
బ్రాహ్మడు ఎప్పుడు అంతంత మేడలు కట్టుకుని బంగారాలు పెట్టుకుని అలా ఉండకూడదు. బ్రాహ్మలు మామూలుగానే ఉండాలి. ఉపలశకలమే తత్ గోమయం భేదకానాం. ముద్రా రాక్షస నాటకంలో విశాఖదత్తుడు చిత్రించినటువంటి చాణక్యుని పాత్రే. చాణక్యుని ఇల్లు ఎలా ఉందో తెలుసా? చంద్రగుప్తుడు కబురు చేస్తే భటుడు వెళ్ళేట. మహాబ్రాహ్మణుడు, మహామంత్రి, మహామేధావి, ఒక సామ్రాజ్య నిర్మాణం చేసిన మహానుభావుడు. ఆయన ఎటువంటి ఇంట్లో ఉన్నాడో తెలుసున్నాడు. విశాఖదత్తుడు వర్ణిస్తున్నాడు మృచ్ఛకటిక నాటకంలో. ఇంత ఇదిగా ఇంత దయనీయంగా అక్కర్లేదు, కానీ కనీసం కొంత ఆశ తగ్గించుకుందామండి. ఉపలశకలమే తద్భేదకం గోమయానాం వటుభిరుపహృతానాం బర్హిషాం స్తూపమేతతు శరణమపి సమిద్భిః శుష్యమాణాభిరాభిః శరణమపి సమిద్భిః శుష్యమాణాభిరాభిః వినమిత పటలాంతం కుడ్యమే జీర్ణకుడ్యం దదరిష వినమిత పటలాంతం జీర్ణకుడ్యం దదరిష. ఒక పూరి పాక జీర్ణ కుడ్యం, గోడలు కూలిపోతున్నాయి వానకి, అలా ఉన్నాడు. అటువంటి వాటిలో ఉన్నాడు చాణక్యుడు. జీర్ణ కుడ్యం దదర్శ శరణం. ఒక మహారాజుకు మంత్రి, ఒక మహా సామ్రాజ్య నిర్మాణం చేసినటువంటి యోగజీవి. ఏమిటండి దేశం, ఏమిటండి వాళ్ళ మనస్సులు? ఇవన్నీ వింటున్నాం, మనం ఎలా ఉంటున్నాం? ఉపలశకలమే తద్భేదకం గోమయానం. ఎండిపోయిన పేడ పిడకలు చేయడానికి ఆ ఎల్లాలకి ఓపికలు లేక అలా పేడ గుట్టలు గుట్టలుగా ఉంటే గోమయం ఎండిపోయింది. ఎప్పుడైనా అవసరమైతే పిడకలు చేయాలన్నా ఏం చేయాలన్నా కాస్త దాన్ని బద్దల కొట్టాలి కదా, నువ్వు రుబురోలు పత్రం అక్కడ ఉందిట. ఉపలశకలమే తత్ భేదకం గోమయానం. పత్రం మొక్క, పత్రం లేపలేరుగా, చిన్న నాపరాతి మొక్క. ఆ పేడని మళ్ళీ గట్టిపడిన పేడని మెత్తగా చేసుకోవడం. అదండి బ్రాహ్మణ ఆస్తి. వటుభిరుపహృతానాం బర్హిషాం స్తూపమేతత్. పెద్ద గడ్డి మోపులా ఉందాడు స్తూపంలాగా. శిష్యులు పట్టుకొచ్చినటువంటి బర్హిషాం స్తూపమేతత్. బర్హిస్సులు, సమిధలు, దర్భగడ్డి అక్కడ పిలిచారని గడ్డి మోపు. మరి యజ్ఞానికి అవసరమే కావాలి, అప్పటికప్పుడు దొరకవుగా. బర్హిషాం స్తూపం, దర్భతో స్తూపం అండి, దర్భగడ్డితో. అందుకే ఆ కాలంలో కుశాగ్రబుద్ధులైన విద్యార్థులను కుశాగ్రబుద్ధి అనేవారు. వారికి పరిచయమైన దర్భతోనే వారు పోల్చారు. దర్భగడ్డి కోసం చాలా సూదిగా ఉంటుంది. ఇంకా విశేషం అండి, ఆశ్చర్యం. సవితే ఒళ్ళు పొలకించిపోతూ ఉంటుంది. నా దేశం ఒకప్పుడు ఇలా ఉండేదా, ఇంత సంతృప్తికరంగా జీవించేవారా? కోట్లు ఉన్నాయి వేళ, బ్రాహ్మణులు కాదు, ఎవరికీ సంతృప్తి లేదే. ఇంకా సంపాదించేస్తున్నారే. ప్రతి రంగంలో 2-3 మిగులుతున్నారే, మిగిలిన వాళ్ళంతా దిబ్బైపోతున్నారే. ఏమిటిది? 10 మంది బతికి 10 మందిని బతికించాల్సిన సమాజంలో ఇలా ఎందుకు జరుగుతుంది అని ముద్రా రాక్షసం, మృచ్ఛకటికం లాంటివి ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారు లాంటి మహానుభావులు రాసిన వ్యాఖ్యానాలతో చదువుతూ ఉంటే కళ్ళనీళ్ళు వస్తాయండి. నిజంగా. వటుభిరుపహృతానాం బర్హిషాం స్తూపమేతత్ శరణమపి సమిద్భిః శుష్యమాణాభిరాభిః. ఎండు పొలాలు తెచ్చారట సమిధలు, అవి ఎండబెట్టాలి కదా, మరి కాస్త అవి కొంచెం పచ్చిగా ఉంటాయి. ఒక్కోసారి ఇంటి మీద ఎండబెట్టేటండి, చూరు మీద పైన ఎండకి. వాన వస్తే తీసుకుంటారు, ఏదో ఇచ్చినో వేసుకుని ఏం చేస్తారు మరి? లేకపోతే తడిస్తే మళ్ళీ ఎండుతాయి. లేవా బాబు, రాత్రి నాకు ఓపిక లేదంటుందా వెళ్ళాలి పాపం. అంతే. శరణమపి సమిద్భిః శుష్యమాణాభిరాభిః. అవి ఎండుతున్నాయట. అటువంటి జీర్ణకుడ్యంలో, పూరిపాకలో, గోడలు కూలిపోయే పాకలో చాణక్యుడు ఉంటాడా? ఇదండి బ్రాహ్మణుడు అని ఎవరైనా మనం పిలిపించుకోవాలని సరదా పడితే ఇటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పుడు మనకి యోగ్యత, బ్రహ్మశ్రీ పెట్టుకోవడానికి. నాకు ఆ యోగ్యత లేదు, అందుకే నేను పెట్టద్దని చెబుతాను. దయచేసి, నేను మామూలు మానవుడిని, బ్రహ్మశ్రీ చాలా గొప్పది, నాకు యోగ్యత లేదు. చాలా త్యాగాలు చేయాలి దానికోసం. ఇంత ఇదిగా ఉంది. అందుకే అంత సంతృప్తి కలిగిన వాడు కాబట్టి ఆ బ్రాహ్మణుడు, ఇటువంటి మా జీవితానికి ఈ బంగారం అంతా వచ్చి పడితే లేనిపోని కోరికలు వస్తాయి, చెడిపోతాం, మా పిల్లలు చెడిపోతారు అని హిమాలయ పర్వతాలకి మోసుకెళ్ళి దాచేసేటండి. ఎటువంటి జాతి అండి. అందుకని అన్నారండి, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు జంతూనాం నరజన్మ దుర్లభం అతః పుంస్త్వం తతో విప్రత. మానవుల్లో బ్రాహ్మణుణ్ణి నేను అంటాడు సగర్వంగా విభూతి యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ. మానవుల్లో బ్రాహ్మణుణ్ణి నేను అంటే అర్థం ఇదండి. ఇలా ఉన్న బ్రాహ్మణుడికి మనం నమస్కారం ఏమిటండి, జీవితం ధారపోసేయచ్చు. అలాంటి వాళ్ళు బ్రాహ్మణులందరూ ఆ ధనాన్ని అక్కడ దాచారయ్యా, దాన్ని తెచ్చుకో అన్నాడు. అదండి ఉపాయం. పూర్వం వాళ్ళు అలాగా అదనంగా ఉన్న సంపదని ఎవరికి ప్రాప్తం ఉంటే వారికి దొరుకుతుంది. భగవంతుడి నిర్ణయం. మనం ఎందుకు అనవసరంగా దీన్ని పిల్లలకి ఇచ్చి పిల్లల్ని చెడగొట్టడం? ఎంత గొప్ప జాతి అండి. నేను అందుకే అంటానమ్మా, మరోలా అనుకోద్ది. ఇవాళ బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి, బ్రాహ్మణులు లేరు. కమ్మ సంఘాలు ఉన్నాయి, కమ్మవారు లేరు. కాపు సంఘాలు ఉన్నాయి, నిజంగా కాపులు లేరు. కాపులు అంటే కాపాడేవాడు. ఎవరికి ఏ రైలుకి, ఏ బస్సుకి, ఏ మనిషికి హాని తలపెట్టినా కాపు అని పిలిపించుకునే యోగ్యత లేదండి. నన్ను మన్నించండి వ్యాఖ్యానిస్తున్నందుకు. దేశంలో పరిణామాలు చూసే వ్యాఖ్యానిస్తున్నా. నన్ను ఏం చేసినా మంచిదే.
నన్ను కాపాడేది కాపు, ఆవిడ అమ్మవారు, ఆవిడ కాపే. కాపాడేది కాపు కదండి. అంటించేవాళ్ళు కాపులు ఎలా అవుతారండి? వాళ్ళని విడిచిపెట్టమని కోరేవాళ్ళు కాపులు ఎలా అవుతారండి? నమశివాయ. ఏ కులానికి, ప్రతి వృత్తికి ఒక పవిత్రమైన పేరు ఉండి అది సమాజానికి మొత్తం ఉపయోగపడేలా ఆ పేరు పెడితే దాన్ని సంకుచితం చేసి ఇంగువ గుడ్డ చేసేసాం మనం. ఇంగువ మొక్క చేసేసాం. ఇవాళ కంపు కొడుతోంది ప్రతి కులం పేరు కూడా. నేను ఒక మనిషిగా మాట్లాడుతున్నా, ఒక కులం వ్యక్తిగా, ప్రతి మనిషిగా మాట్లాడుతున్నాను. నేను ఒక చీమగా, దోమగా నోరెట్టుకుని మాట్లాడుతున్నాను. నాకు కులాలతో నిమిత్తం లేదు. అవి పరిమితమైన కొన్ని ఆచారాలకి, వివాహ సంబంధాలకి, కొన్ని సంప్రదాయాలకి, ఆచారాలకి పరిమితమైంది. అది దాని జీవితం మొత్తంలో పెద్ద పరిచయాల దాన్ని. కుల సంఘం వాళ్ళు ఎవరన్నా ఈసారి సభ పెట్టినప్పుడు ఇది అడగండి, ఇలా ఉంటున్నామో మనమని. ఖచ్చితంగా బ్రాహ్మణులందరూ పౌరోహిత్యమే చేయాలి. మేము డాక్టర్లు, ఇంజనీర్లు కావడానికి వీల్లేదు. కాపులందరూ వ్యవసాయమే చేయాలి, ఇంకో వృత్తిలో ఉండడానికి వీల్లేదు. క్షత్రియులందరూ పోలీసులు అవ్వాలి, మిలిటరీలో చేరాలి, అప్పుడే ఆ పేరు పెట్టుకుంది క్షత్రియ సంఘం అంటే. అంతే. చేపల చెరువు పెడతాడు క్షత్రియులు అంటాడు. చేపల చెరువు పెట్టేవాడు రాజు ఎలా అవుతాడండి? బురదరాజు అవుతాడు. బురదలో ఉన్న వ్యాపారం చేస్తున్నాడు. కనీసం వ్యవసాయం కూడా చేయకుండా చేపల చెరువులు పెడతారా రాజులా? ఏం రాజులండి? ఆవేశంగా ఉంటుందమ్మా, కానీ బాధలోంచి ఆవేశం వస్తుంది. మనం చేస్తున్న పనులు కడిగేసుకోకపోతే ఎన్ని భారతాలు చెప్పినా ఒకటే, ఎన్ని రామాయణాలు చెప్పినా ఒకటే. ఈ క్షణంలో మానేయడానికి సిద్ధం. అందుకే ఈ బాధ. ఇది అన్నీ వింటున్నారు, అన్నీ చేస్తున్నారు, మన్నే చెప్పమంటున్నారు, అది మానరు. ఈ ప్రవృత్తిలో మార్పు రావాలండి. ఆనాటి బ్రాహ్మణులు అలా ఉన్నారు, ఆనాటి రాజులు, అన్ని కులాల వాళ్ళు అందరూ అలాగే ఉండుంటారు. అందుకే ఇది కృతయుగం అన్నారు. ద్వాపరయుగంలో కూడా ఇంత గొప్ప యోగమా? ఆ మరుత్తునయ్య రాజు తర్వాత ఏదో యుగానికి చెందినవాడు. ఆయన పెద్ద దానాలు చేశాడు. బృహస్పతి ఒప్పుకోకపోతే ఆయన తమ్ముడు సంవర్తుడు అనేవాడిని పిలిపించి యజ్ఞం చేయించాడు. అదో పెద్ద కథ, ఆసక్తికరంగా ఉంటుంది. పర్వాలేదు, అందులో ఉండే విశేషాలు ఉన్నాయి. నేను అన్ని టీవీలో చెప్పే విధానం కాదది, మీరు చదువుకోండి. మనకు కావాల్సింది ఇది. ధర్మరాజు అందుకు అంగీకరించాడు. అయ్యి బాబోయ్, ఎంత విశేషం ఉందా, సంతృప్తి ఉన్నవాళ్ళు ఎలా ఉంటారన్నమాట అన్నాడు. ఒక్కొక్కళ్ళకి పితృకర్మలు చేస్తున్నాడు, ఉంటాయి కదా మాసికాలు అన్నీ. కర్ణుడికి తర్పణం విడిచిపెడుతూ ఎంత ఘోరం జరిగింది, ఎంత ఘోరం. తనజులు లేరటంచు సరదా పడి ఏ పెరవారి బిడ్డనో కడుకని కడు ముద్దుగా బెనిచుకుందుర పుత్రులు. తనజులు లేరటంచు సరదా పడి ఏ పెరవారి బిడ్డనో కొని కడు ముద్దుగా బెనుచుకుందుర పుత్రులు. కన్న బిడ్డను అర్కుని అవతారమున్, కన్న బిడ్డను అర్కుని అవతారమున్ కవచకుండల శోభితునిట్లు గంగలో మునిచిన తల్లి, ఇట్లు గంగలో మునిచిన తల్లి, ఇట్లు గంగలో మునిచిన తల్లి. నేటికిట పుట్టెను నీకును నాకు తల్లిగా, నేటికిట పుట్టెను నీకును నాకు తల్లిగా అని కక్షగా కుంతీదేవికి చూశాను. మళ్ళీ ఏం పని చేశావమ్మా, ఏం పని చేశావమ్మా, భారతాన్ని నువ్వే ఎలా నిర్ణయం చేసేసావమ్మా ఎలా జరగాలో. ఆ పని అప్పుడు చేయకుండా ఉంటే కర్ణుడు కదమ్మా రాజు కావలసిన వాడు, నేనేమన్నమ్మా, ఎంత అన్యాయంగా నా అన్నగారిని చంపుకున్నాను నేను అని మళ్ళీ ఏడుపులో పడ్డాడండి ఈ పెద్ద మనిషి. ఇప్పుడు నేను చదివింది గొట్టుముక్కల రామకృష్ణ శాస్త్రి గారి పద్యం. కాకినాడ పక్కన నడకుదురులో ఉండేవారు మహాకవి, మహా అవధాని. శ్రావణం, కుంతి ఇలాంటి అద్భుతమైన కావ్యాలు రాశారు. శ్రవణ కుమారుడు కథను కావ్యంగా రాశారు మహానుభావులు. మాకు ఆదర్శం. ఆయన జీవితం అంతా ఆదర్శమే, కావ్యం కాదు, జీవితం కూడా ఆదర్శమే. గంగలో మునిచిన తల్లి నేనొకతే పుట్టింది నేటికి భారతావనని కుంతి బాధపడిందని రాశారు. కొంచెం మర్చాను. నీకును నాకు దక్కిందయా నీ తల్లి, నీకు నాకు తల్లి అయిన కుంతి పనిచేసింది. బిడ్డలు లేని వాళ్ళ అనాథలను ఎక్కడి నుంచో తెచ్చుకుని, తల్లో తండ్రో తెలియని వాళ్ళ రోడ్డు పక్క దొరికితే తెచ్చుకుని పెంచుకుంటున్నారే, ప్రేమగా చూసుకుంటున్నారే. సూర్యుని అంశతో పుట్టావా, కవచకుండలాలతో పుట్టావా, అటువంటి నిన్ను పారేయాలని మా అమ్మకెందుకు కనిపించిందయ్యా, మమ్మల్ని ఎవరిని పారేసినా బాగుండేది, నిన్ను ఉంచి నిన్నట్టు పెట్టుకుంటే బాగుండేదయ్యా. అయ్యో దుర్మార్గుడు పక్షాన చేరి దుర్మార్గుడుగా చరిత్రలో మిగిలిపోతున్నావు కర్ణా, నీ తమ్ముడు నీకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాడు అని కన్నీళ్ల ప్రవాహంతో అలా మునిగిపోయి శ్రద్ధాంజలి ఘటిస్తుంటే కృష్ణుడు తట్టుకోలేక, ధర్మరాజా అయ్యాకు ఒకసారి ఇలా రా అన్నాడు. ఓ రేవు, అదో రేవు, ఆ రేవులోనే శ్రద్ధాంజలి. ఇప్పుడు బయటకు వచ్చాక ఓ రేవు ఇలా రా, నాకు అనుమానం వస్తుంది, కర్ణుడు అంటే నీకంత ప్రేమ అంటే. బావా అలా అడుగుతామేమిటి అమ్మా అన్న కదా, అన్నగారని తెలిసేసరికి ఇవన్నీ వచ్చాయేమయ్యా. ఒక్కసారి 17 రోజు గుర్తు చేసుకోమ్మా, ఉరికే ఒకసారి డాయ్ అని ఫ్లాష్ బ్యాక్ వేస్తాం చక్రం సినిమాలో. కూర్చో అలాగా ఆ రిజర్వ్ సీట్లో కూర్చో, రూపాయి పావులా ఇచ్చి కూర్చో అని చెప్పి వేసాడు చక్రం. ఇదే కర్ణుణ్ణి దుర్నిరీక్షంగా
పట్టపగలింటి మిట్ట మధ్యాహ్నపు సూర్యుడిలా వెలుగొందుతుంటే యుద్ధం చేయడానికి మేము భయపడి అప్పటికే కర్ణుడి చేతుల్లో నువ్వు భంగపడ్డావని విని నిన్ను ఓదార్చడానికి అర్జునుడు నేను వస్తే ఎంత నాటకం ఆడేవయ్యా? ఉత్తర కొరియా వాళ్ళగా అణుబాంబు వేసేద్దామని చూసావు మా మీదే. అర్జునుడు నిన్నన్నావు గాంధీవం కాల్పన అంటావా? ఇంకోటికి ఇచ్చేయి గాంధీవం అన్నవా? దానికి ఆయన పౌరుషం వచ్చి గాంధీవాన్ని ఇంకోటికి ఇమ్మని అన్నవాడిని తల తీసేస్తా అని నీ తలకాయ తీసేయడానికి సిద్ధపడతాడా? నేను ఇద్దరిని ఓదార్చి నాయన ఆత్మస్థుతి ఆత్మహత్య రెండూ సమానమే, అందుకని నిన్ను నువ్వు పొగుడుకోవయ్యా అని ఆయనకి చెప్పి, ఆత్మనింద ఆత్మహత్య రెండూ సమానమే నిన్ను నువ్వు తిట్టుకోవయ్యా అని నీకు చెప్పి ఇంత మొత్తం సర్దుబాటు చేయాల్సి వచ్చిందా? ఈవేళ ఆ కర్ణుడు గారికి శ్రద్ధాంజలి ఘటించి ఇక్కడ పద్యాలు పాడుతున్నావా? పాత పద్యాలు కాకినాడ పక్క నుంచి పట్టుకొచ్చి అని పెట్టేశాడండి. ఎందుకంటే ఇక్కడ గమనించండి, అహం ఇది ధర్మరాజులో దుఃఖం కాదు, అహం అంటే ఇది ఆయన అన్నగారు అని తెలవకపోతే ఈ దుఃఖమేమీ ఉండేది కాదమ్మా. విషయం అది. అక్కడ ఏదైనా అన్యాయం అక్రమం ఏదైనా సరే మన వాళ్ళకి జరిగితేనే బాధపడతామండి. దేశంలో ఎవరికి జరిగినా మనకేమనిపించదు. దేశంలో ఎవరికో అన్యాయం జరిగింది, అది మన వాళ్ళు చేశారు, మన పిల్లలు మన తల్లు మన తండ్రో భార్యో భర్తో ఎవరైనా, మనం వెంటనే సమర్థిస్తామండి. ఈ రోజుల్లో అందరూ అలాగే ఉంటారు, వాళ్ళు పోతే పోతారు, వాళ్ళ కర్మానికి అవన్నీ పట్టించుకోకు. అది పట్టించుకోవడమే మానవత్వం, అది పట్టించుకోవడమే మహాభారతం, అది పట్టించుకోవడమే అధ్యాత్మతత్వం. ఒక ఆవు దూడ గురించి నేను పట్టించుకోబోతున్న పత్రికలో వచ్చిన వార్త 23:30 గంటల్లో చూస్తారు మీరు. అంతవరకు తెలుగు ఎక్కువ వాడదాం, నీళ్లు